అహంకారం. ఏంటది? ఈగో ఏంటి? నేను, నా తెలివి, నా గొప్పతనం, నా పనితనం, నేను చేయగలను. ఏమవుతుంది సార్ మరి? ఇది కాన్ఫిడెన్స్ కదా అంటారు చాలామంది. కాన్ఫిడెన్స్ వేరు, ఈగో వేరు. నేను చేయగలుగుతాను, వెరీ గుడ్, నువ్వు చేయగలుగుతావు, నీలో స్కిల్ ఉంది, దట్ ఈస్ కాన్ఫిడెన్స్. నేను నీకన్నా గొప్ప, నువ్వు నాకన్నా తక్కువ. ఒక వ్యక్తిని కంపేర్ చేసుకుంటూ నువ్వు నాకన్నా తక్కువ, నీకన్నా నేను గొప్ప, నీకన్నా నా తెలివి ఎక్కువ, నీకన్నా నా నాలెడ్జ్ ఎక్కువ అని ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని తక్కువ చూస్తూ తను తాను ఎక్కువగా చూసుకుంటున్నాడో దట్ ఈస్ అహంకారము. అహంకారం మనిషిని అంధకారంలోకి తీసుకెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? సత్యాన్ని స్వీకరించడము, సత్యాన్ని వినకపోవడం వచ్చేస్తుంది మనిషి లోపల. ట్రూత్కి దూరం అయిపోతాం, నిజమేంటో తెలుసుకోవడం దూరం అయిపోతాం, అంధకారంలోకి వచ్చేస్తాం. విధేయత ఉండదు, వినే తత్వం ఉండదు, అర్థం చేసుకునే విషయం ఉండదు, నాకు తెలుసు అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తాము. ఇక్కడ ఒక సిండ్రోమ్ వస్తుంది, ఐకేఈ సిండ్రోమ్. నాకు అన్నీ తెలుసు, నాకు నీకన్నా ఎక్కువ తెలుసు అన్న సిండ్రోమ్ వస్తుంది. ఈ ప్రపంచంలో అహంకారం ఉన్న ఏ వ్యక్తి కూడా సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అయ్యానట్టుగా భావిస్తాడు, కానీ అంతిమ మాత్రం అతను ఫెయిల్యూరే చూస్తాడు. ఎప్పుడు కూడా ఒక మనిషిలో కాన్ఫిడెన్స్ ఉండాలి తప్ప అహంకారానికి దారి తీయకూడదు. విధేయత గుణం ఉండాలి, అర్థం చేసుకునే తత్వం అనేది ఉండాలి. సో ఈ మూడవ శత్రువుని ఏం చేయాలి? అంతం చేసేయాలి. ఈగో లెస్గా ఉండాలి. ఎందుకని అంటే ఈరోజు నాలో ఉన్న ప్రతి గొప్ప కూడా బ్లెస్ చేయబడింది. ఆ డివైన్ పవర్ బ్లెస్ చేస్తేనే నాలో స్కిల్ ఉంది. మాట్లాడే స్కిల్ అయినా, చూసే శక్తి అయినా, వినే శక్తి అయినా, ఆలోచించే శక్తి అయినా, ప్రతిదీ కూడా మనిషిలో ఉన్న ప్రతి స్కిల్ కూడా తన సొంతం కాదు, ఇవ్వబడింది. ఎప్పుడైతే ఇవ్వబడిందో డివైన్ పవర్ బ్లెస్ చేసిన ఎనర్జీలో మరి మనం ఎందుకని విర్రవేగటం? ఈ విర్రవేగటం అనేది ఉండకూడదు.